హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని వ్లాగ్స్. నేను మీ సుధా. ఉగాది రోజు ప్రసాదంగా మనం పప్పుర్నాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా పచ్చిశనగపప్పుని 1.5 కప్ తీసుకొని నైట్ నానబెట్టేసి పొద్దున్నే కుక్కర్లో వేసి 4 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. 1 కప్ పచ్చిశనగపప్పుకి 1 కప్ బెల్లం తురుము వేసి మళ్ళీ మెత్తగా మ్యాష్ చేసుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ పొయ్యి మీద పెట్టి బాగా దగ్గర పడిన దాకా కలుపుతూ ఉండాలి. 2 యాలకులను దంచి వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఈలోపు మనం వేరొక గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండి, ఒక 3 స్పూన్స్ మైదా వేసుకొని కొంచెం సాల్ట్, కొన్ని వాటర్ పోసుకొని బాగా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద పెట్టిన పచ్చిశనగపప్పు బెల్లం కన్సిస్టెన్సీ దగ్గర పడినాక కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ముందుగా కలిపిన బ్యాటర్లో డిప్ చేసుకొని జాగ్రత్తగా నూనెలో వేయాలి. వెంటనే టర్న్ చేయొద్దు. ఒకవైపు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకొని అటువైపు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకొని దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మీరు తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వన్ డే బయట ఉంచినా పాడవవు. ఓకే, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.